తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ఈజీ వే టు దర్శనం. కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ గంటలు వెయిట్ చేయాలని చెప్పి చాలా మంది పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉంటారు. అయినా సరే ఆ స్వామి వారిని భక్తుల తాకిడి అయితే ఆగడం లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో చాలా ఈజీగా తిరుమల దర్శనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తా, వచ్చేసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తిరుపతి పిల్లగాడు. తిరుమల దర్శనం చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వే దివ్య దర్శనం. దీన్నే ఇప్పుడు స్లాటెడ్ సర్వదర్శనం శ్రీవారి మెట్టు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఈ టికెట్స్ తీసుకునేదానికి మీరు ముందుగా తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి టోకన్లు ఆఫ్టర్నూన్ 12 నుంచే స్టార్ట్ చేస్తారు. అది కూడా క్రౌడ్ని బట్టి ఒక్కోసారి 1కి స్టార్ట్ చేస్తారు, 2కి స్టార్ట్ చేస్తారు. చాలా ఖాళీగా ఉంటుంది. ఈజీగా వెళ్ళి టోకన్ అయితే తీసుకునేయచ్చు. అలాగే దర్శనానికి ఇంకొక వే పక్కనే ఉన్న స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు అయితే ఇస్తూ ఉంటారు. ఆ టోకన్ తీసుకునే దానికి మీకైతే దాదాపు 2 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే స్లాటెడ్ సర్వదర్శనంకి అయితే మీరు వాళ్ళు ఎప్పుడైతే మీకు స్లాటెడ్ టైం ఇస్తారో ఆ టైం స్లాట్ లో వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీవారి మెట్టు ద్వారా తీసుకున్న టోకన్ అయితే నెక్స్ట్ డే మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా అలిపిరి మెట్ల నుంచి వెళ్ళడానికి కుదరదు. శ్రీవారి మెట్టు ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు అయితే మీకు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఇస్తారు. అది కూడా క్రౌడ్ ని బట్టి టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా టోకన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయా. ఈ శ్రీవారి మెట్టు ఎక్కడ ఉందంటే తిరుపతి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఫ్రీ బస్ అయితే ఉంటుంది. అలాగే నార్మల్ బస్సులు కూడా ఉంటాయి, కానీ చాలా రేర్ గా ఉంటాయి. మన దగ్గర బైక్ ఉంది కాబట్టి బైక్లు అయితే వెళ్ళిపోయా. ఇక్కడ వెళ్లే దారి మొత్తం పచ్చని చెట్లతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అలా వెళ్తూ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకో మెయిన్ విషయం మర్చిపోయా. మధ్యాహ్నం 2 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు 12 సంవత్సరాల పిల్లలు అయితే అలో చేయరు. బోత్ శ్రీవారి మెట్టు అండ్ అలిపిరి మెట్ల నుంచి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మన దగ్గర ఉన్న లగేజ్ ని ఇక్కడ ఇచ్చేస్తే పైకి తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. సో నా బ్యాగ్ ను కూడా ఇచ్చేసి ముందుకైతే స్టార్ట్ అయిపోయా. ఆ ఆపద ముక్కుల వాడిని ఎటువంటి ఆటంకం లేకుండా ఎక్కాలని చెప్పి గట్టిగా మొక్కుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేస్తాం. మొత్తం మెట్లు 2388 అండ్ జస్ట్ 2.1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. చాలా ఈజీగా ఉందనుకుంటారు. అవును, చాలా ఈజీనే, కానీ కొంచెం డిఫికల్టీ ఉంది. అదేంటో ముందు వీడియోలో మీకు చెప్పేస్తారండి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది స్టార్టింగ్ లోనే. అలా మంచిగా దండం పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయా. ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణి నమ్ముకొని మెట్లపై నుంచి ఎక్కేస్తూ ఉన్నారు. కాదు ఆయన వెనుక తోడుండి ఎక్కేలా చేస్తున్నాడు. అలా 100 మెట్లు, 200 మెట్లు, 400 మెట్లు అంటే ఎక్కేస్తూ ఉన్నా. దారి మొత్తంలో మీకు వాటర్ అయితే తప్పకుండా దొరుకుతుంది, కానీ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. వాష్రూమ్స్ కూడా మీకు 420 మెట్టు వరకు ఎటువంటి వాష్రూమ్స్ ఉండవు. 420 మెట్టు దగ్గర ఒక వాష్రూమ్ ఉందంటే మళ్ళీ మీకు వచ్చేది 640 మెట్టు దగ్గర మాత్రమే. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మెట్లు అయితే ఎక్కేస్తూ ఉన్నా. మామూలుగా చిన్నప్పటి నుంచి మెట్లు ఎక్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. అలా మొదటి 1000 మెట్ల వరకు నేనైతే కూర్చోను. అలా 1000 మెట్ల తర్వాతే కొంచెం వాటర్ తాగేసి కూర్చున్నా. ఈ 1000 మెట్ల వరకు ఒక లెక్క, 1000 మెట్ల నుంచి ఇంకొక లెక్క. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా డిఫికల్టీ ఉంటుందని చెప్పి, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మెట్లన్నీ ఏటవాలుగా ఉంటాయి. నా బెస్ట్ సజెషన్ తల పైకి ఎత్తకుండా తల దించుకొని మెట్లు ఎక్కేసేయండి. అలా నడుచుకుంటూ 1200 మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ అయితే ఉంటుంది. అలాగే పక్కనే టికెట్ స్కానింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ తప్పకుండా టికెట్ స్కానింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మిస్ అయితే ఇంకెక్కడ టికెట్ స్కానింగ్ అయితే లేదు. ఇన్ కేస్ మీరు టికెట్ స్కానింగ్ చేసుకోకుండా పోతే మీరు నడిచి వచ్చినట్లు వాల్యూ కూడా ఉండదు. అలా టికెట్ స్కాన్ చేసుకున్న తర్వాత మీ ముందు ఇంకో పెద్ద టాస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్లు ఇంత ముందు కన్నా ఇంకా ఎక్కువ ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మంచి న్యూస్ ఏంటంటే మీకు తాగడానికి ఓఆర్ఎస్లు, మ్యాంగో జ్యూసులు, బత్తాయి జ్యూసులు, లెమన్ సోడాలు అంటూ చాలానే ఉంటాయి. అలాగే ఫ్రూట్స్ కూడా ఉంటాయి. నేను కూడా ఒక పైనాపిల్ అయితే తీసుకుని తినేసి ముందుకైతే వెళ్ళిపోయా. అలా వెళ్తూ 1800 మెట్టు దగ్గరికి అయితే వచ్చేసా. ఇక మిగిలింది 588 మెట్లు మాత్రమే. సో అలా మనం లాస్ట్ మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. కొంతమంది ఇక్కడున్న మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడతా ఉంటారు. అటువంటి ఈ తమిళ వాళ్ళు ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంత వయసులో కూడా వీళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నేనైతే వీడియో తీసుకుంటూ మెట్లు ఎక్కడానికి 1:10 నిమిషాలు అయితే పట్టింది. లేదంటే ఇంకా ముందుగా కూడా మీరు వచ్చేయచ్చు. అలా మెట్లు ఎక్కిన తర్వాత ముందరికి పోగానే చుట్టూ నేచర్ అయితే సూపర్ గా ఉంటుంది. ఆ పక్కనే మనం కింద ఇచ్చిన లగేజ్ రిటర్న్ తీసుకునే చోటు అయితే ఉంటుంది. వామ్మో, ఇక్కడికి వస్తే పెద్ద లైనే ఉంది. ఆ తర్వాత నా బ్యాగ్ వచ్చింది, తీసుకునేసి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయా. ఇక్కడున్న కోనేరులో కాళ్ళు చేతులు మొహం కడుక్కునేసి బట్టలు మార్చుకునేసి వరాహ స్వామిని ముందుగా దర్శించుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయా. ఇక్కడ చూస్తే పెద్ద క్యూఏ ఉంది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయా. అలా ఎదురు చూస్తున్న టైంలో తెలిసిన వాళ్ళు ఒకరు కనపడ్డారు. వాళ్ళ ద్వారా ఫ్రంట్ గేట్ నుంచి వరాహ స్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోయా. అలా దర్శనం చేసుకుని బయట వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడు వెళ్లే రామ్ బగీచా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయా. ఎందుకంటే ఇక్కడ సాంబార్ అన్నం ఇస్తారు కదా. అలా వెళ్ళి సాంబార్ అన్నం ఫుల్ గా తినేసి మనకి స్లాట్ లో ఇచ్చిన ATGH సర్కిల్ కి అయితే వెళ్ళిపోయా. ఇంత ముందు దర్శనానికి నడిచి వెళ్లే వారికి ఒక లైను, స్లాటెడ్ టికెట్ తీసుకునే వారికి ఒక లైన్ ఉంది. కానీ ఇప్పుడు రెండింటిని ఒకే లైన్ లో వేసేశారు. ఖాళీగా ఉందని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయా. అలా వెళ్తున్న కొద్దిసేపటికే పెద్ద క్యూ అయితే ఉంది. సరే ఇంకేం చేయలేక నిలబడిపోయా. అక్కడ అలా అరగంట తర్వాత క్యూ అయితే కొంచెంగా స్టార్ట్ అయ్యింది. మళ్ళీ కాసేపటికి ఆగిపోతుంది. అలా కాసేపటికి మూవ్ అవుతుంది, ఆగిపోతుంది. అలా ఈవినింగ్ 6:30 అయిపోయింది.
సో అలా ముందుకు వెళ్తూ 7:30కి అయితే నా ఫోన్లు బ్యాగులు అన్ని ఇచ్చేసి క్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయా. ఆ తర్వాత మమ్మల్ని షెడ్ లో వేశారు. ఒక 8:45 ఏమో వదిలారు అనుకుంటా. ఆ తర్వాత మెల్లిగా వెళ్తూ దాదాపు 9:30కి అయితే మా మామయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం అయితే చేసుకునేసి బయట వచ్చేసా. దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మీకు లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది. కానీ నేను వీడియోలు తీసుకుందాం అని చెప్పి ముందుగా లగేజ్ కౌంటర్ అయితే వెళ్ళిపోయా. ఈ లగేజ్ కౌంటర్ వచ్చి టెంపుల్ కి ఆపోజిట్ లో కొబ్బరికాయ కొట్టే చోటు నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మన లగేజ్ అయితే తీసుకునేసా. మళ్ళీ టెంపుల్ దగ్గర ఉన్న లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. మనిషికి ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎన్ని లడ్డు కావాలన్నా ఒక లడ్డు 50 రూపాయలు, పెద్ద లడ్డు అయితే 200 రూపాయలు, వడ అయితే 100 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత టెంకాయ కొడదామని చెప్పి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న కొబ్బరికాయ షాప్ కి అయితే వెళ్ళిపోయా. టెంపుల్ కి నియర్ బై లో ఇదొక్క టెంకాయ షాప్ మాత్రమే ఉంటుంది. 20 రూపాయలు ఇస్తే ఒక టెంకాయ ఒక కర్పూరం అయితే ఇస్తారు. అగరవత్తు కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా. అలా మా మామయ్యకి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టేశా. అప్పటికే టైం 10:45 అయిపోయింది. చెక్ పోస్ట్ 11 గంటా క్లోజ్ చేస్తారు. సో త్వరగా వెళ్ళి ఒక బస్ అయితే ఎక్కేసా. నార్మల్ బస్ టికెట్ అయితే 90 రూపాయలు. అదే మీరు ఏసీ బస్ లో వెళ్ళాలంటే 110 రూపాయలు ఉంటుంది. సో ఈ దర్శనాలే కాకుండా ఇంకా చాలా దర్శనాలు అయితే ఉన్నాయి. వాటిని ఎలా బుక్ చేసుకోవాలి ఏమి అని చెప్పి నా ప్రీవియస్ షార్ట్స్ లో ఉంటాయి, ఒక్కసారి చెక్ చేసేయండి. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేయండి. ఇట్లు మీ తిరుపతి పిల్లగాడు. బాయ్ బాయ్.